జూలై 19 చరిత్రలో ఈరోజు మంగళ్ పాండే 1827 జూలై 19వ తేదీన ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో జన్మించారు. అతను మొదటి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గొప్ప విప్లవకారుడు. 1857లో భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో మంగళ్ పాండే ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ పదాది దళానికి చెందిన సైనికుడు. అతను తన సొంత బెటాలియన్పై తిరుగుబాటు చేశారు. మార్చి 29, 1857న కోల్కతాలోని బరాక్పూర్ కంటోన్మెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిపై మంగళ్ పాండే కాల్పులు జరిపారు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన మొదటి పెద్ద తిరుగుబాటుగా పరిగణించబడుతుంది. అతని కాల్పుల తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాటు ప్రారంభమైంది. మంగళ్ పాండేని ఏప్రిల్ 8, 1857న ఉరితీశారు. మంగళ్ పాండే 1857 తిరుగుబాటులో తన ప్రాణాలను త్యాగం చేసిన మొదటి భారతీయుడు. అదే సమయంలో అతనిని ఉరితీసిన తరువాత మీరట్ కంటోన్మెంట్ నుండి విప్లవ జ్వాల చెలరేగింది. ఇది బ్రిటిష్ పాలన పునాదిని కదిలించింది. 1969 జూలై 19వ తేదీన దేశంలోని 14 పెద్ద ప్రైవేట్ బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన బ్యాంకింగ్ కంపెనీల ఆర్డినెన్స్ ప్రకారం ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జాతీయకరణకు ముందు భారతదేశంలోని ప్రైవేట్ బ్యాంకులన్నీ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉండేవి. ప్రజలు బ్యాంకులకు వెళ్లేందుకు జంకేవారు. అలాగే బ్యాంకుల వ్యాపారం పెద్ద నగరాలకే పరిమితమైంది. దేశ సామాజిక అభివృద్ధిలో ప్రైవేట్ బ్యాంకుల ప్రమేయం లేదని, దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సౌకర్యాలు చేరేలా ఇందిరా ప్రభుత్వం ఈ జాతీయకరణ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత 50 కోట్ల కంటే ఎక్కువ మూలధనం ఉన్న ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేశారు. అయితే ఇందిరాగాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. అదే సమయంలో దీని తరువాత 1980లో రెండవ రౌండ్ జాతీయకరణ జరిగింది. దీని కింద మరో 7 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే జాతీయం చేయబడింది. ఈ జాతీయకరణ నిర్ణయం తరువాత బ్యాంకు శాఖలు గత 3 దశాబ్దాల్లో 7 రెట్లు పెరిగాయి. జూలై 19న పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉత్తర్భాగ్ ఎక్స్ప్రెస్ రాంచీలో వెళ్తున్న వనాంచల్ ఎక్స్ప్రెస్ ను వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 63 మంది ప్రయాణికులు మృతి చెందగా 150 మందికి పైగా గాయపడ్డారు. సిగ్నల్ ఉల్లంఘన వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ రైలు ప్రమాదం జరగడానికి నెల రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇందులో 148 మంది ప్రయాణికులు మరణించారు. సుమారు 200 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మే 2010లో హౌరా ముంబై జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ రాష్ట్రంలోని జంగల్ మహల్ ప్రాంతంలోని జార్గ్రామ్లోని సర్దిహా వద్ద ముందు నుండి వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీని తర్వాత ఎక్స్ప్రెస్లోని కొన్ని కోచ్లు పట్టాలు తప్పాయి. శామ్యూల్ కోల్ట్ 1814వ సంవత్సరం జూలై 19న జన్మించాడు. అతను రివాల్వర్ను సృష్టించిన ఆవిష్కర్త ఇంకా పారిశ్రామికవేత్త. శామ్యూల్ కోల్ట్ పేటెంట్ ఆర్మ్ ఫైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెనీని స్థాపించారు. అందులో రివాల్వర్లను పెద్ద ఎత్తున తయారు చేశారు. ఈ తుపాకీ ప్రత్యేకత ఏమిటంటే ఇది తిరిగే సిలిండర్ను కలిగి ఉంటుంది. అందుకే దానికి రివాల్వర్ అని పేరు పెట్టారు. ఇది ఏ ఇతర తుపాకీకి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రీలోడ్ చేయకుండానే ఒకదాని తర్వాత ఒకటి అనేక షాట్లను కాల్చగలిగే విధంగా రూపొందించారు. ఆయుధాల ప్రపంచంలో ఇది విప్లవాత్మకమైన మార్పు. ముఖ్యంగా సరిహద్దుల్లో యుద్ధాలు చేసిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మునుపటి తుపాకీలు రీలోడ్ చేయటానికి కనీసం 20 సెకండ్లు పట్టేది. కానీ రివాల్వర్ విషయంలో అలా జరగదు. 1946వ సంవత్సరంలో మెక్సికన్ అమెరికన్ యుద్ధం సమయంలో అమెరికా ప్రభుత్వం కోల్ట్కు 1000 రివాల్వర్లను కూడా ఆర్డర్ చేసింది. అదే సమయంలో 1956వ సంవత్సరం నాటికి కోల్ట్ కంపెనీ ప్రతిరోజు 150 రివాల్వర్లను తయారు చేసింది. శామ్యూల్ కోల్ట్ జనవరి 10, 1862న కేవలం 47 సంవత్సరాల వయసులో మరణించాడు.
1941వ సంవత్సరం జూలై 19వ తేదీన ప్రసిద్ధ కార్టూన్ పాత్రలు టామ్ అండ్ జెర్రీ రూపకల్పన జరిగింది. వాస్తవానికి 1940వ సంవత్సరంలో పస్ గేట్స్ ది బూట్ అనే కార్టూన్ చిత్రం విడుదలైంది. ఇందులో టామ్ అండ్ జెర్రీ తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రంలో 2 పాత్రలకు జాబ్సర్ ఇంకా జింక్స్ అని పేర్లు పెట్టారు. ఈ చిత్రం చాలా విజయవంతమైంది. ఇది ఉత్తమ యానిమేషన్ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ను అందుకుంది. ఈ చిత్రాన్ని విలియం హన్నా ఇంకా జోసెఫ్ బార్బరా నిర్మించారు. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ క్యాట్ ఎలుక జోడీకి మంచి పేరు తెచ్చినందుకు $50 రివార్డు కూడా ప్రకటించారు. దీని తరువాత యానిమేటర్ జాన్ కార్ 1941 జూలై 19వ తేదీన ఈ మౌస్ క్యాట్ జోడీకి టామ్ అండ్ జెర్రీ అని పేరు పెట్టారు. తరువాత ఈ జంట టామ్ ఇంకా జెర్రీతో ది మిడ్ నైట్ స్నాక్ అనే 2వ చిత్రం రూపొందించారు. ఈ సినిమా కూడా జనాలకు బాగా నచ్చింది.